మనం చాలా సినిమాలు చూసాం, కానీ దువ్వాడ శ్రీను లాంటి సినిమా చూసి ఉండం. దువ్వాడ శ్రీను సినిమా ఏంటంటారా? అదే మొన్నటి వరకు మీడియాలో హోరెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఉన్నారు కదా, ఆయన గురించే ఇప్పుడు మాట్లాడేది. భార్య వాణి వేధిస్తోందని తన స్నేహితురాలు దివ్యల మాధురి అని కలకాలం కలిసి ఉంటామని దువ్వాడ శ్రీను మీడియా మైకుల ముందు తేల్చి చెప్పేశారు. కొన్ని రోజులు టీవీ సీరియల్లా దువ్వాడ శ్రీను వాణి మాధురి ఎపిసోడ్ నడిచింది. దువ్వాడ శ్రీను ఇంటి ఎదుట వాణి ధర్నా చేయడం, కొన్ని రోజుల పాటు హై డ్రామా నడవడం అందరికీ తెలిసిందే. చివరికి సినిమా టైప్లో పెద్దలు జోక్యం చేసుకుని శ్రీను వాణి మధ్య ఏదో ఒక రాజీ కుదిర్చారు. ఇక శ్రీను తనకు అంతకు మించి అంటూ అన్ని మీడియాల్లోనూ మాధురి డైరెక్ట్ గా చెప్పేసింది. ఎవరేమనుకున్నా శ్రీనుయే సర్వస్వం అని డిక్లేర్ చేసేసింది. వీరి ఎపిసోడ్ నడుస్తుండగానే ఒడిశా వెళ్తుండగా దివ్యల మాధురి ఎరుపు కారు బోల్తా పడింది. రోడ్డు మీద ఉన్న కారును ఢీకొట్టి మరీ మాధురి కారు బోల్తా పడింది. ఆ కారు లగ్జరీ కారు కాబట్టి మాధురి బతికిపోయింది. వెంటనే పాత సినిమాల్లో హీరోయిన్ టైపులో మాధురి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తాను చచ్చిపోవాలనుకున్నానని, ఆత్మహత్య చేసుకోవాలనుకునే కారుకు గుద్దేశానని చెప్పుకొచ్చింది. అందరూ ఇదే నిజమనుకున్నారు. అయ్యో పాపం అనుకున్నారు. ఎవరో నిప్పులు పోసుకున్నారు, అందుకే ఇలా జరిగిందనుకున్నారు. దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇదే అంశంపైన స్పందించేందుకు వారు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. వాణి గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఏంటండి మొత్తంగా ఈ స్క్రిప్ట్ చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తోంది? ఆ రోజున జరిగిన ప్రమాదానికి సంబంధించి ఎలా స్పందించాలనే విషయాన్ని కూడా దువ్వాడ శ్రీను వారికి మాట్లాడుతున్నట్లుగా ఆడియోలో చాలా స్పష్టంగా వినపడుతోంది. వాళ్ళందరూ కలిసి వాళ్ళ బ్రదరు, ఇతని బాబా అంటే వాళ్ళ బ్రదర్ సార్ చెప్తున్నారు కదా, ఆ యాక్సిడెంట్ లో ఆవిడతోని మా తమ్ముడు బాబా వస్తారు, హేమాచలం అంటే వాళ్ళ డ్రైవరు, వాళ్ళ తమ్ముడు డ్రైవరు, వాళ్ళందరూ కూడా ముందు నుండి పకడ్బందీగా ప్లాన్ తో మమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. క్రియేట్ సీఎం వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ డ్యామేజ్ చేస్తూనే వాళ్ళు బిల్డప్ చేస్తుండేవారు. ఇప్పుడు మీకు క్లియర్ గా ఆడియో బట్టి మీకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది కదా, ఈ దువ్వాడ శ్రీను అనే వ్యక్తి ఎట్లాగా నా మీద ఎలాగ బ్లేమ్ చేస్తూ ఆవిడ కూడా ప్రెస్ కి పంపించండి, మీడియాకి పంపించండి, నేను అలాగే చెప్తానని అంటూ మళ్ళీ అలానే వాళ్ళ బ్రదర్ కూడా పంపిస్తాను, వాళ్ళ డ్రైవర్ కి కూడా పంపిస్తాను అంటూ అదంతా ఒక కుట్ర సార్. నాకు తెలుసు, నాకు చాలా ప్రాణభయం ఉందని కూడా నేను ఆల్రెడీ మీడియాలో స్టేట్మెంట్ కూడా మీకు ఇచ్చాను. ఏంటంటే ఎప్పటికైనా ఈ దివ్వల మాధురి, ఈ దువ్వాడ శ్రీను, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదరు, వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లం, లైఫ్ థ్రెట్ ఉంది, ప్రాబ్లం ఉందని ముందు నుండి చెప్పుకునే వస్తున్నాను. బట్ వాళ్ళంతా చాలా గ్రడ్జ్ నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఫ్రమ్ ది బిగినింగ్. నా పెద్ద పాప 5 years అప్పుడు, నా చిన్న పాప 1 year బేబీ అప్పుడు కూడా వాళ్ళు నా మీద ఇచ్చే అటాక్. ఏ రోజు కూడా నేను వాళ్ళ నేటివ్ ప్లేస్ పలాస, ఆ పలాసలో లేకుండా నేను మా ఫాదర్ మదర్ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళు ఏమీ చేయలేకపోయారండి. ఫ్రమ్ ది బిగినింగ్ దువ్వాడ శ్రీను అనే వ్యక్తి కుట్రతోనే మా లైఫ్ లోన అలాగా బిహేవ్ చేస్తూనే ఉన్నారు. భగవంతుడి దయ వల్ల నేను అట్లా సాక్రిఫైస్ చేసుకుంటూ 30 years గడిపానండి ఇప్పటి వరకు. ఈ రోజు మరి ప్రజలందరికి తప్పని పరిస్థితుల్లో నా లైఫ్ అండ్ డెత్ పొజిషన్ లో నేను ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. జగనన్న దృష్టిలో చాలా సార్లు చెప్పాను, సార్ నా లైఫ్ పోతుంది, నా పిల్లల లైఫ్ పోతుంది, దయచేసి ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకండి అని అన్నే. మరి జగనన్నకి అతను ఏం చెప్పారో ఏది చేశారో తెలియదు కానీ ఆయనే మళ్ళీ టికెట్ తెచ్చుకున్నారు. ఇక్కడ నన్నే మోసం చేయడం కాదు సార్, నా కుటుంబాన్నే మోసం చేయడం. వాణి గారు, ఈ ఎపిసోడ్ మొత్తం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్పందించారా? అంటే ఏం చెప్పారు? మీకేమైనా మద్దతుగా నిలిచారా? ఈ ఎపిసోడ్లో వారి స్టాండ్ గురించి ఏం మాట్లాడలేదా మీరు ఆ తర్వాత?
సార్ నేను ఎప్పుడు పార్టీతో మాట్లాడలేదు సార్, మీడియా త్రూనే నేను మాట్లాడాను. జగనన్న ఆయన మీద యాక్షన్ తీసుకోండి, ఇట్లాంటి వ్యక్తికి పార్టీలో ఉంటే పార్టీకి చాలా డ్యామేజ్. మోర్ ఓవర్ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు కూడా, పార్టీకి నమ్ముకునే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారని కూడా నేను అధిష్టానం దృష్టిలో త్రూ మీడియా, ఆఫ్ మీడియా కూడా పెట్టడం జరిగిందండి. కానీ మొన్న రీసెంట్ గా ఇన్ఛార్జ్ తీసేసి ప్యాడెడ్ తిలక్ ఇవ్వడం జరిగింది. అదే కాదండి, ఇట్లాంటి వ్యక్తులు మీరు ఇన్ని విషయాలు మీడియా ముందు చెప్పారు, అయినప్పటికీ జగన్ రెడ్డి గారు స్పందించకపోవడం అంటే ఈ ఎపిసోడ్ లో దువాడ వైపు నిలబడ్డట్లా, లేదంటే దివ్యల మాదిరి వైపు నిలబడ్డట్లా, అంటే జరుగుతున్న ఈ తతంగం వ్యవహారం మొత్తంలో ఎవరికి మద్దతుగా ఉన్నారనేది? ఎందుకంటే ఏదో ఒక స్టాండ్ చెప్పుంటారు కదా. మరి మనం చెప్పిన కన్నా సార్ త్రూ మీడియా మొత్తం పార్టీ చూస్తుంది సార్, టోటల్ చూస్తుంది, పార్టీ ఏ టు జెడ్ చూస్తుంది. మరి ఆయన ఏం చెప్తున్నారో అధిష్టానం దృష్టిలో నాకైతే తెలియదు. ఈ రోజు వరకు నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. పార్టీ ఎందుకు ఇట్లాంటి వ్యక్తులకి ఇంకా ఉంచుతుంది? పార్టీ నుండి ఎమ్మెల్సీ తీలేకపోయిన అట్లీస్ట్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ కూడా టెర్మినేట్ చేయాలి. ఇట్లాంటి వ్యక్తుల ద్వారా ఒక ఎమ్మెల్సీ ఉందనిపించుకోవడం పార్టీకి చాలా బ్యాడ్ సార్ నా దృష్టిలో. ఆ ఎమ్మెల్సీ లేకపోయినా పర్వాలేదు, ఎథిక్స్ అనే ఉండాలి, ఎథిక్స్ తో బ్రతకాలి పార్టీ. కానీ ఒక ఎమ్మెల్సీ పోతే పార్టీకి ఏదో నష్టం జరిగిపోతుంటే ఎంతే డ్యామేజ్ అయ్యే పొజిషన్ ఉంది సార్. మాలాంటి ఫ్యామిలీ, మాలాంటి కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి, ఇంత ఆడపిల్లలతో, 2 ఆడపిల్లలతోని ఒక మహిళగా నేను ఈ రోజు రోడ్డు మీద పడిపోయినప్పటికి కూడా ఆయనకు సస్పెండ్ చేయకన్నా ఉంచడం, ఎమ్మెల్సీ టెర్మినేట్ చేయకన్నా ఉంచడం. నేను ఇదేమైనా మాట్లాడానంటే ఇదేదో రివర్స్ గా వేరేగా తీసుకెళ్తారని ఆచి తూచి మాట్లాడవలసి వస్తుంది సార్. ఎవరో నాతో మాట్లాడించినట్టు, ఎవరో వేరే వాణి గారు ఇప్పుడు ఈ ఘటనలో జరిగింది ప్రమాదం అనేది చాలా క్లియర్ గా ఆ రోజే అందరికీ అర్థమైనప్పటికీ కాదు, ఆత్మహత్యకు ప్రయత్నించాను అంటూ ఆవిడ ఆ రోజున మీడియా ముందు మాట్లాడారు. అదే రకంగా ఆ రోజున ప్రొజెక్ట్ అవ్వడం, కొంత సింపతి వైపుగా వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి కదా. కానీ ఇప్పుడు తాజాగా బయటపడ్డ ఆడియో చూస్తా ఉంటే చాలా క్లియర్ గా ప్రమాదం జరిగింది, కానీ ఆత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నం చేశానంటూ చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో దువ్వాడ శ్రీను మాట్లాడిన ఆడియో ఇప్పుడు లీక్ అయింది, మీరు విన్నారు. సో పైగా ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి మిమ్మల్ని బాధ్యులు చేసే ఒక కుట్ర జరిగిందని అనిపిస్తా ఉందా? ఎందుకంటే జరిగిన దానికి మీరే కారణం, అందుకని ఆత్మహత్యకు ప్రయత్నించానంటూ చెప్పమని ఆ రోజున దువ్వాడ శ్రీను మాట్లాడిన ఆడియోలో విన్నారు కదా. అంతే, విన్నారు సార్. చాలా బాగా సార్, నేను పిల్లల కోసం బతుకుతున్నాను సార్, ఉన్ని మాట చెప్తున్నాను, పిల్లల కోసం బ్రతుకుతున్నాను, పిల్లల కోసం పోరాటం చేస్తున్నాను. అంతకు మించి వేరే గత్యంతరం నాకు లేదు. 2 ఆడపిల్లలు అయిపోవడం, నేను ఈ రోజు ఈ రోడ్డు మీద ఉన్నాను. అంతకు మించి ఏ రకంగా నా లైఫ్ కోసం నేను ఆలోచించడం, ఇలాంటి దొంగతో, ఇలాంటి తప్పుడు ఆలోచనలో ఉండే వ్యక్తితో ఏ భార్యని ఎవరని ఉంటారనేది మీరే, నేను చెప్తే రకరకాలుగా సొసైటీ థింక్ చేయొచ్చు, ఏవేవో అబద్ధాలు సృష్టించవచ్చు, వాళ్ళు మీడియా ముందు ఏవేవో తప్పుడు మాట్లాడవచ్చు. నేను అట్లా మాట్లాడలేను, నేను అట్లా చేయలేను. మీకు ఈ రోజు ఆడియో బయటపడి ఒక దువ్వాడ శ్రీను అనే వ్యక్తి తన భార్య మీద, తన పిల్లల మీద, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మదరు, ఆ దిబ్బల మాదిరి అనే వ్యక్తి ఎలా కుట్ర పన్నుతున్నారు అనేది క్లియర్ గా నేను చెప్పిన కన్నా ప్రజలకు చూపించండి సార్. మీ మీడియా ద్వారా ఆడియో కూడా దయచేసి బాగా ప్రజలందరికీ తెలిసినట్టు చూపించండి సార్, నా రిక్వెస్ట్ అదే. ఎందుకంటే అందరూ విన్నారు, అందులో చాలా క్లియర్ గా దువ్వాడ శ్రీను భార్యే, అందుకనే ఆత్మహత్యకు ప్రయత్నించానంటూ చెప్పు, ప్రస్తుతానికైతే ఈ ఒక్క విషయం మీడియా ముందు ప్రొజెక్ట్ అయ్యేలా చెప్పు అని అంటూ ఆయన మాట్లాడిన మాటలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒక వైఫ్ మీద అంత 30 years ఎంటైర్ నా లైఫ్ సాక్రిఫైస్ చేసి, ఎంటైర్ ఆయన కష్ట సుఖాల్లో నేనుండి, అప్పులు సమస్యలు అన్ని ఇక్కడ ప్రజలకు తెలుస్తారు. టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఎంత సేవ చేశాననేది తెలుసు. నేనేం ప్రైవేట్ ఉమెన్ కాను, నేను ఒక జడ్పీటీసీ, నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని, నేను మా 4 fathers నుండి రాజకీయాల్లో ఉండే వ్యక్తిని. ప్రతి ఒక్కరికి కూడా, మా తాత నుండి, మా తండ్రి నుండి, నా వరకు కూడా నేనేటని తెలిసిన కుటుంబం సార్. మాదేం ప్రైవేట్ లైఫ్ కాదు, పబ్లిక్ లైఫ్. ఓకే, ఈ ఆడియో విన్న తర్వాత ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. పైగా ఆ ప్రమాదాన్ని కూడా మీరే కారణమని చిత్రీకరించే ప్రయత్నం జరిగింది, ఆత్మహత్యకు మీరే కారణం అంటూ చెప్పమని చెప్పి అది చాలా క్లియర్ గా వాళ్ళ ప్రజలందరూ అర్థం చేసుకుంటారు.
ఇట్లాంటి వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా సరైన పనిష్మెంట్ ఇవ్వాలి సార్. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి సార్. వీళ్ళ మీద ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ సమాజానికి, కుటుంబాలకి, మహిళలకి, కుటుంబాలకి, ఫ్యామిలీస్ కి ఈ దువ్వాడ శ్రీను అనే వ్యక్తి ఎంత ప్రమాదకరమైన వ్యక్తి. తన సొంత భార్య మీద ఇట్లాంటి మాటలు ఒక వ్యక్తి అంటే ఒక చెత్త, ఒక చండాలము. ఆవిడ ఆల్రెడీ ఒక 4-5 persons తో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టి ఆ కుటుంబాలు కూడా చాలా నాలాగే బాధపడుతూ, నష్టపోతూ, చాలా ఏడ్చిన సందర్భాలు. ఆ మహిళల్ని నేను ఇప్పుడు రోడ్డు మీద తేకూడదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి నా లైఫ్ లోకి ఇవిడ ఎంటర్ అయింది కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర సేఫ్ సైడ్ గా ఉన్నారని నేను వాళ్ళ పేర్లు ఎత్తలేకపోతున్నాను. కానీ అట్లాంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ దువ్వాడ శ్రీను, ఈ దువ్వాడ శ్రీధరు, దువ్వాడ శ్రీధరు వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ కలిపి కేవలం నా మీద, నా పిల్లల మీద ఒక గ్రడ్జితో, వాళ్ళకి టెక్కలకి ఏ సంబంధం లేని వ్యక్తులు సార్. ఈ దివ్వల మాదిరి టెక్కలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఈ దువ్వాడ శ్రీను టెక్కలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఈంది పలాస, ఈ దివ్వల మాదిరిది శ్రీకాకుళం, దాని అత్తవారిల్లు టెక్కలే. ఆ రకంగా వీళ్ళిద్దరు కలిపి అందరి జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు సార్. నా వరకు వచ్చినప్పటికి ఇది బయటపడింది. కానీ నాకు ఎందుకంటే ఇట్లాంటి లేడీ టెక్కల్లో ఉంది, ఈ వ్యక్తి కూడా ఇట్లాంటి వ్యక్తి అని నేను తెలుసుకున్నప్పటికీ ఈ 30 సంవత్సరాల జీవితం అయిపోయింది సార్ నాకు. కాబట్టి నేను ఒక్కటే రిక్వెస్ట్, జగనన్నకు కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, కోర్టుకు కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకన్నా